ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీజేపీ అగ్రనేత రాజీనామా ఊహించని భిక్షాకంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కంటోన్మెంట్ బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ అనగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయన రెండో స్థానానికి ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ లాస్యా నందిత విజయం సాధించారు. కాగా ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన గణేష్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన గద్దరు కూతురు అయోమయంలో పడింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందా తెలియాల్సి అయితే వేచి చూడాల్సిందే. మరి కీలక నేతలు ఇటు కాంగ్రెస్ లో చేరడంతో అసలు టికెట్ వస్తున్న వారికి ఉత్కంఠ నెలకొందన్నమాట. ఒక్కొక్కరిగా బీజేపీ నుండి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది మొత్తానికి అంటున్నారు రాజకీయ నిపుణులు. బలం పెరిగినప్పటికీ కాంగ్రెస్ లో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. వాటిని ఏ రకంగా ముందుకెళ్తా రాజకీయంగా ఇలా పార్టీ ఎన్నికల ముందు బయటికి పొక్కితే కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అవుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.